చూస్తుంటే నాకు భయంగా ఉంది. అదే నిజమైన రీజన్. హలో అంకల్, చెప్పండి. ప్రజ్వల్, సిద్ధు నీకేమైనా ఫోన్ చేశాడా? నిన్నటి నుంచి కనిపించడం లేదు వాడు. లేదు అంకల్, నాకు తెలీదు. సరే ప్రజ్వల్, సిద్ధు నీకేమైనా ఫోన్ చేస్తే నాకు ఫోన్ చెయ్యి. హలో అరవింద్. హలో, చెప్పరా మామ. సిద్ధు నీకేమైనా ఫోన్ చేశాడా? లేదురా మామ, నాకు చేయలేదు. సిద్ధు వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశారు. నీకేమైనా తెలుసా వాడు ఎంత ఉండాడు అని? నీకు తెలుసు కదా వాడు ఫీల్ అయితే ఎక్కడుంటాడు అని. సరే మామ, రెడీగా ఉండు, నేను వస్తూ ఉంటాను, పోదాం. అరే మామ, సిద్ధురా. అరే సిద్ధు, 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 అరే సిద్ధు, సిద్ధు. అరే ఏమైందిరా? అసలు ఈ రక్తం ఏంట్రా? ఏం జరిగింది? ఏం లేదురా, రేణు నన్ను రిజెక్ట్ చేసింది. తను నిన్ను రిజెక్ట్ చేస్తే ఏంట్రా? అలాంటి 100 మంది అమ్మాయిలు నీకు దొరుకుతారు. అరే సూరి, నాకు 100 మంది దొరుకుతారు, కానీ తనలో మా అమ్మని చూశానురా. తనే రా నా లైఫ్. రే, రాత్రి మీ అమ్మ నాన్న ఫోన్ చేశారా నువ్వు కనిపించడం లేదని? ఇప్పుడు చూస్తే నువ్వు ఇలా ఉన్నావు. ఇప్పుడు నేను వాళ్ళకి ఏమని చెప్పను? రే, నాది ఒక చివరి కోరికరా మామ. అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకోరా ప్లీజ్ రా. రే సిద్ధు, అలా మాట్లాడుకురా ప్లీజ్. నీకేమీ కాదురా, మేమున్నాంరా నీకు. థ్యాంక్స్ రా మామ. నా లైఫ్లో మా అమ్మ నాన్న తర్వాత మీరే రా నా ప్రపంచం. సరేరా సిద్ధు, రా హాస్పిటల్కి వెళ్దాం. Love. This is the most powerful weapon in the world.
ఒక అమ్మాయి ఒప్పుకుంటే మొత్తం ప్రపంచాన్ని జయించే ధైర్యం ఉన్న ఒక అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి తన ప్రేమని ఒప్పుకోలేదని తనని ఎంతో ప్రేమించి అమ్మా నాన్నను కూడా వద్దు అనుకుని చనిపోతాడు. కానీ అలా ప్రేమ కోసం చనిపోవడం మీరు గొప్ప అనుకుంటారు. కానీ మిమ్మల్ని కొన్ని ఏళ్లుగా తమ ప్రాణంగా ప్రేమించే అమ్మా నాన్న గురించి అరక్షణం ఆలోచించండి. ఇట్లు మీ అరవింద్.